సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినాక. మరి సిరిసిల్ల జిల్లా ఉందన్నా అవుతా ఉందన్నా? మరి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటే కూడా మీరు కాంగ్రెస్ కి ఓటెత్తారా? మరి ఇప్పుడు మీ జిల్లా తీసేస్తా, మీకు రూపాయి ఇంటి ముందు మోరీ కూడా సాఫ్ చేయాలి, దోమలు వచ్చినా పట్టించుకోను, సిరిసిల్ల మున్సిపాలిటీని పట్టించుకోను, ఏది పట్టించుకోను. గదే 2000 పెన్షన్, గదే పాత కథ తప్ప కేసీఆర్ ఇచ్చింది. కొత్తది ఏది చేయ, మాటలతోనే నడిపిస్తా, తెల్లారులేస్తే కేసీఆర్ ను బూతులు తిడతా. ఇది ఒకటే ఆయన నీతి. ఇది తప్ప చేసింది ఏమన్నా ఉందా? ఆలోచన చేయండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచన చేయండి. మీరు అనుకోవచ్చు, అయ్యో ఆమె 2-3 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి ఎత్తే బాగుంటది కదా, 2-3 సార్లు ఓడిపోయిన వాళ్ళకి మరి సార్ ఏకపోతే ఎట్లా? మీ ఇష్టం. గట్ల మీరు అనుకోని మళ్ళీ చేయి గుర్తు కుదిరనుకో ఏమవుతుందంటే సిరిసిల్ల జిల్లా అవుతుంది, వాళ్ళ మోసం మీద మీరు టప్ప కుదిరినట్టు అవుతుంది. అందుకే 23వ వార్డులో కల్లూరి లతా మధు పోటీ. 23వ వార్డులో శైలా ఉంటుంది ఇక్కడ. ఆమె 2-3 సార్లు ఓడిపోయింది కదా, ఆయన మోసపోయింది అనుకో, మళ్ళీ మీకు మోసం అవుతుంది ఇస్తారు. ఇట్లనే పక్క ఏళ్ళాడోళ్ళు మోసపోయింది, అయ్యో 4 సార్లు ఓడిపోయినట్ట, ఈసారి చచ్చిపోతాడట, మనం ఓటు వేయకపోతే ఆయన బతికిలుసుకోవడానికి మనం ఓటు వేయాలి, మీ బతుకు ఆగమవుతుంది. ఎట్లా? సిరిసిల్ల కేసీఆర్ గారు ఇక్కడ నేతన్నలు బాగుండాలి, ఇక్కడ పద్మశాలీలు బాగుండాలని చెప్పి 3400 కోట్ల ఆర్డర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఇవాళ ఉన్నాయా బతుకమ్మ చీరలు? ఉన్నాయా? మరి బతుకమ్మ చీర మీకు ఇయ్యలే. మన నేతన్నల బతుకు మీద కొట్టిండు, మన నేతన్నల కడుపు మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా ఇక్కడ ఈ ఓడిపోతుందట, గా ఓడిపోయిందట, అయ్యో కుయ్యో అంటే ఆఖరికి మళ్ళా దెబ్బ తలిగేది మనకు, దెబ్బ తలిగేది ఇక్కడ ఉండే నేతన్న కడుపు మీద. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక్కడ మనకు కులం ముఖ్యం కాదు, మనకు ముఖ్యం పార్టీ, మనకు ముఖ్యం అభ్యర్థి గుణం, సేవ చేసే గుణం ఉండాలి, కులం ముఖ్యం కాదు. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆ రోజుకు నెలకు 7-8 వేలు సంపాదించే నేత కార్మికుడికి నెలకు 16,000 20,000 సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఎవరన్నా ఒక ఆడపిల్ల మరి ప్రసూతికి ఉన్నది అంటే ఇంటికాడ మరి కారు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇచ్చింది. ఇలా ఉన్నదా? కేసీఆర్ కిట్ లేదు, రంజాన్ కానుక లేదు, బతుకమ్మ చీర లేదు, క్రిస్మస్ కానుక లేదు, 2,500 పెన్షన్ దాటింది లేదు, సిరిసిల్లలో మోరీ సాఫ్ చేసింది లేదు. ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు వేయాలి? ఒకటే ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు గురించి ఇప్పుడే నేను చెప్పినా, అందుకే ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇలా సిరిసిల్లలో మీరు వేసే ఒక్కొక్క ఓటు నాకు బలం ఇస్తుంది, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే ఓటు అవుతుంది. సిరిసిల్లలో మీరు వేసే ఒక్కొక్క ఓటు ఆశీర్వాదం లాగా కేసీఆర్ గారికి పార్టీకి బలం ఇస్తుంది. అదే మీరు కాంగ్రెస్ కి వేస్తే మోసంకు మళ్ళొక్కసారి మీరు తప్పకుదినట్టు అవుతుంది. ఇక బీజేపీకి అయితే మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్లమెంట్ అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మన అన్నాల గుడి ఉన్నది, ఈ గుడి కాడ మరి అప్పుడప్పుడు కొంతమంది బయట బిచ్చగాళ్ళు కూర్చుంటారు, బిచ్చమాడుకుంటారు. దేవుని పేరు చెప్పి, హనుమాన్ల పేరు చెప్పి బిచ్చమాడుకుంటారు. బీజేపీ వాళ్ళ బతుకు కూడా గంతే. దేవుని పేరు చెప్పాలి, ఓట్లు అడుక్కోవాలి, గంతే తప్ప ఒక్క పని. ఈ పని చేసిండు బీజేపీ కూడా నేను చూపెడతారా? నాకు వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు 12 ఏళ్ళకెళ్ళి రూపాయి పని చేసిరా? నిన్న గాడి వాళ్ళు పెద్ద మనిషి వచ్చిండు, గిట్లా తిప్పుతున్నాడు. ఏంది గిట్లా తిప్పేది? ఏం తిప్పినావు? సిరిసిల్ల ఏం చేసినావు? ఏమన్నా 1 రూపాయి పని చేసినావా? ఒక్క బుడ్డ పైసా పని ఏం చేసిరు బీజేపీ వాళ్ళు? ఏమన్నా పని జరిగిందంటే 2014 తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, మన జిల్లా కేంద్రమైన తర్వాతనే సిరిసిల్లకు కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సిరిసిల్ల పట్టణం మంచిగా అయింది, మన పిల్లలకు కొంత సౌలత అయింది, మన రోడ్లు కొద్దిగా నయమైంది, మన మోరీలు కొద్దిగా నయమైంది. మొత్తం అయిపోయిందని నేను అంటలేదు, ఇంకా కొన్ని వాడకట్ల సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కారం కావాలంటే నాకు బలం ఇవ్వండి, తప్పకుండా మా అభ్యర్థులను గెలిపియండి. ఇక్కడ ఉన్న దిడ్డి మాధవి 37వ వార్డు నుంచి దిడ్డి మాధవి పోటీ చేస్తున్నది, దిడ్డి రాజు భార్య. ఏమన్నా చిన్నవి ఉంటాయి, మనిషి అన్నాక చిన్న తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మా రాజు దిడ్డి రాజు కొద్దిగా ఇక్కడ ఉన్నాడు, కొద్దిగా మనిషి మంచోడే కానీ కోపం ఎక్కువ, అంతే. అవన్నీ తీసేయాలి మనుషులకి వెళ్ళి. ఎందుకంటే దిడ్డి రాజు మీద కోపంతో ఆయన మాధవి కూడా అయిపోయారు. అట్లా ఉండద్దు, వాళ్ళ మీద కోపం నా మీద తీయద్దు. మీకు మంచి సేవ గుణం ఉన్న మాధవి వచ్చినది. అట్లాగే కల్లూరి లత, తల్లి దండం పెట్టి పాడికెళ్ళి, కల్లూరి లత అటు 22వ వార్డులో ఇదివరకు ఉండే, ఆ వార్డు రిజర్వేషన్ అయితే 23వ వార్డుకు తెచ్చినాం.
మరి ఆ అమ్మాయి కూడా అక్కడ బాగా పనిచేసింది, మధు కూడా బాగా పనిచేసింది, కల్లూరి మధు. 23వ వార్డుకు తీసుకొచ్చినాం, దయచేసి అక్కడ కూడా గెలిపియండి. అట్లాగే మన మా సోదరి ఆకుల స్వప్న గారు, ఆకుల స్వప్న కూడా మా చిన్న స్వప్న ఇద్దరు, వారు కూడా మరి మంచి సేవా గుణం ఉన్న వాళ్ళు, వారిని కూడా దయచేసి మంచి ఆశీర్వాదం ఇచ్చి వారిని కూడా గెలిపియండి. కల్లూరి మా రాజన్న, కల్లూరి రాజన్న, ఈ రాజన్న గురించి అయితే నేను చెప్పి అక్కర్లేదు, ఆడున్నాడు. కల్లూరి రాజు గురించి కూడా ప్రచారం చేయాలి. ఈ కల్లూరి రాజు లాంటి సేవకుడు గెలవకపోతే సేవకు అర్థమే లేదు. కాబట్టి కల్లూరి రాజన్న భార్య ఈసారి శ్రీమతి రేణుక గారు మాజీ కౌన్సిలర్, ఆ అమ్మాయి కూడా ఇదివరకు కౌన్సిలర్ పనిచేసింది. మంచి కుటుంబము, బ్రహ్మాండంగా మీకు 24 గంటలు అందుబాటులో ఉండే కుటుంబం. కల్లూరి రేణుక గారిని కూడా దయచేసి గెలిపించాలి. 29వ వార్డు ముందుకురా గెంట్యాల శ్యామల, ఎక్కడికి కిట్టున్నారు అందరూ? 29వ వార్డులు ఎక్కడున్నారు? లేపిన సేలా పడుతున్నారు మళ్ళీ. గెంట్యాల శ్యామల శ్రీనివాస్ గారిని కూడా తప్పకుండా గెలిపించాలి. ఇంకెవరి పేరు మర్చిపోయాను చెప్పినారా? మా వాళ్ళతో పరిచయం చెప్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బీవై నగర్ పోయి వచ్చిన, బీవై నగర్ ఏం చెప్పారంటే మీ అందరికి ఒక మాట చెప్పమన్నారు. ఇక్కడ ఏది అన్నంలో గుడి కాదు గొప్పనా అంటే ఒక్క మాట దయచేసి అందరు వినాలి జాగ్రత్తగా. ఏం చెప్పాలని అడిగిన, ఏం చెప్పమన్నారంటే 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్టేయమని చెప్పారు. వాళ్ళు 4000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? 2000 పెన్షన్ తీసుకుంటే ఎవరు కొట్టేయాలి? కారు గుర్తేనా? తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? కాంగ్రెస్ కు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఎవరు కొట్టేయాలి? నెలకు 2,500 వస్తున్న మహిళలందరూ కాంగ్రెస్ కొట్టేయండి కడుపు నిండా. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, ఇంటికి వచ్చి చేతులు 1000 రూపాయలు పెడతారు, కొంతమంది 2000 పెడతారు బాగున్న వాళ్ళని ఒకటే అడుగురు. మీరు బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినావు సంతోషం, మరి మిగిలిన పైసలు ఉన్నావు కదా అవి ఓడిస్తారని అడుగురు. అలా మిగిలిన పైసలు ఏం తినవాలంటాడు. ఏం చెప్పారంటే 26 నెలల 100 రోజులు అన్ని హామీలు చేస్తా అని చెప్పినావు. మరి 26 నెలలు ఇంటూ 2,500 ఎంత అయింది? 60,000 రూపాయలు. 2,000 ఇచ్చినావు కొడుక, 58,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? నీ అయ్యి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడు అని గట్టిగా అడుగుండ్రి. ముసలి గట్టిగా పట్టుకోండి. నెలకు 4,000 పెన్షన్ అన్నావు, 2,000 ఇచ్చినావు, అది కేసీఆర్ ఇచ్చిన 2,000 తప్ప ఇప్పటికి ఏమి లేదు. మరి మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావు అని గట్టిగా అడుగుండ్రి. అందుకే తప్పకుండా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, 23వ వార్డులో 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. 37వ వార్డులో మా కల్లూరి మధు చెప్తున్నాడు, నా ఓటు కూడా 23లోనే ఉంది. ఇది వరకు పక్కకు పోయినా ఇప్పుడు నామినే వేసుకుంటా. మళ్ళా చెప్తున్నా నేను, గామికి ఎవరికో ఏమవుతుందని మీరు ఆగం కాకుని పొందల పడకురి. ఎవరికి ఏం కాదు, ఎలక్షన్ ఓడిపోతే ఎవరు చచ్చిపోరు, ఎవరికి ఏం కాదు. మీ కంటూ మీతో మీరు ఏళ్ళతో ముడుచుకున్నట్టు అవుతుంది. పొరపాటు నాటి కాంగ్రెస్ ఓటేస్తే ఆగం కాకుని. 37వ వార్డులో దిడ్డి మాధవి 2వ నంబర్ మీద కారు గుర్తున్నది. 36వ వార్డులో కల్లూరి రేణుకా రాజు గారు 1వ నంబర్ మీద కారు గుర్తున్నది. 39వ వార్డులో ఆకుల స్వప్న చిన్న గారు 1వ నంబర్ మీద కారు గుర్తున్నది. 29వ వార్డులో గెంట్యాల శ్యామల శ్రీనివాస్ గారు 1వ నంబర్ మీద కారు గుర్తున్నది. కాబట్టి అందరూ కూడా దయచేసి వేరే దిక్కు చూస్తే కళ్ళు పోతాయట, నాకు తెలియదు. వేరే గుర్తును చూస్తే కారును చూడండి, వేరే దిక్కు చూడకుని. కారు గుర్తు మీద మీరు చెప్పలేదా? చెప్పిన మరి మీకు మళ్ళొకసారి కల్లూరి లత మధు దయచేసి గెలిపినండి. గెలిపిర్లు ఇక్కడికి ఓనిచ్చినట్లేడు. 23వ వార్డు 3వ నెంబరు. వాడు బాగా ఆగమనుడు మా తమ్ముడు సేవ చేసేందుకు. జాగ్రత్తగా అరుచుకొని చూసుకొని. జై తెలంగాణ. కారు గుర్తుకే. అక్కడ కూర్చున్నా రేవంత్ రెడ్డి వచ్చినట్టు చేయలేదు. కారు గుర్తుకే. జై తెలంగాణ.